సంపూర్ణేష్ బాబు మరియు సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన సినిమా హృదయకాలయం. ఈ సినిమా విడుదలై 11 సంవత్సరాలు అవుతుంది. అయితే ఇటీవల సంపూర్ణేష్ బాబు హీరోగా వస్తున్న సినిమా సోదర. ఇటీవల ఈ ట్రైలర్ కోసం చీఫ్ గెస్ట్గా వచ్చిన సాయి రాజేష్ సంపూర్ణేష్ బాబు గురించి మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యాడు. అయితే సంపూర్ణేష్ బాబు మొదట నన్ను డైరెక్టర్ చేసిన హీరో అని చాలా భావోద్వేగానికి గురయ్యాడు సాయి రాజేష్. అయితే ఇది ఇలా ఉండగా తను సినిమాలకు వచ్చేటందుకు చాలా కష్టపడ్డానని, ఇంత మంచి కథలతో వెళ్ళిన స్టార్ హీరోలు, చిన్న హీరోలు, ఏ హీరోలు తనకు డేట్లు ఇవ్వలేదని సాయి రాజేష్ చెప్పాడు. అయితే ఇది ఇలా ఉండగా ఒకరోజు ఒక తమిళ్ సినిమా చూశాను. అయితే ఆ సినిమాలో కథ లేకపోయినా హీరో ఎలా ఉన్నా సినిమా మొత్తం ఒక కామెడీతోనే నడిచింది. కథకు హీరోకి సంబంధం లేకుండా సినిమా తీయాలని అప్పుడే నిర్ణయించుకున్నాడని. ఒకరోజు సినిమా కోసం ప్రసాద్ ల్యాబ్కి వెళ్తుండగా అక్కడ సంపూని ఒక చెట్టు కింద కూర్చొని ఉండగా అతన్ని చూశాను. సంపు అప్పుడు ఉంగరాల జుట్టుతో చాలా బాగా ఉన్నాడని అప్పుడే నిర్ణయించుకున్న సంపుతో సినిమా ఎలాగైనా చేయాలని. అప్పుడు సంపును కలిసి నిన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తాను అని చెప్పగా దానికి సంపు సరే అని అన్నాడు. అయితే ఒకరోజు మళ్ళీ సిద్దిపేట నుంచి పిలిపించి సంపుకి పూర్తి కథ చెప్పడంతో సంపు ఓకే అని. తర్వాత సిద్దిపేటకు వెళ్ళేటందుకు మళ్ళీ సికింద్రాబాద్ బస్ స్టాప్లో వెళ్తుండగా అప్పుడు సంపు దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయా అంటే లేవని చెప్పగా తన దగ్గర 500 ఉన్న రూపాయలను తన నుంచి 200 ఇచ్చి మరీ పంపించాడు. అయితే సాయి రాజేష్కి అప్పుడు ఈ నిర్మాత ఎవరూ లేరు. ఎలాగైనా ఇలాంటి వ్యక్తికి మంచి హిట్ ఇవ్వాలని ఒక తాపత్రయంతో ఇలా ఎన్ని రోజులు అబద్ధాలు చెప్పి సినిమా చేయడం కంటే నిజం చెప్పి సినిమాని తొందరగా ముగించుకోవాలని ఎలాగోలా కష్టపడి సంపూని ఉద్రేకాలయం సినిమాతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. ఆ సినిమా మంచి సక్సెస్ కావడంతో మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్లో కొబ్బరిమట్ట సినిమా వచ్చింది. అయితే ఇది ఇలా ఉండగా టైంలో సంపూర్ణేష్ బాబు కారు మరియు ఒక ఇల్లు సిద్దిపేటలో 4 అంతస్తుల బిల్డింగ్ కట్టాడు. సంపూర్ణేష్ బాబు హీరోగా చాలా స్థిరపడ్డాడు, కానీ నేను డైరెక్టర్గా ఏమీ స్థిరపడలేదు. ఇది గమనించిన సంపూర్ణేష్ బాబు నేను చిన్న కారు వాడడం చూసి నా కోసం కొబ్బరిమట్ట సినిమా నేను 3 నెలల్లో పూర్తి చేశాను. ఇది గమనించిన సంపూర్ణేష్ బాబు నా కోసం 6 లక్షలు కట్టి ఒక కొత్త కారును నాకు గిఫ్ట్గా ఇచ్చాడు. ఇదంతా ఒక ఎత్తు అయితే సాయి రాజేష్కు సంపూర్ణేష్ బాబు చేసిన మేలు, తను ఉండడానికి ఇల్లు కూడా తను 12 లక్షలు కట్టి మరి ఒక ఫ్లాట్ను నాకు ఇచ్చాడని సాయి రాజేష్ చెప్పాడు. సాయి రాజేష్ బేబీ సినిమాతో భారీ సక్సెస్ను అందుకున్నాడు. సాయి రాజేష్ ప్రస్తుతం బేబీ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నాడు. సంపూర్ణేష్ బాబు సోదర సినిమాతో బిజీగా ఉన్నాడు. అయితే సాయి రాజేష్ మా పనులలో మేము బిజీగా ఉన్నామని, మా మధ్య ఎలాంటి విభేదాలు లేవని, మేము అన్యోన్యంగా మా స్నేహాన్ని అలాగే కొనసాగిస్తున్నామని, 13 ఏళ్ల బంధం మా స్నేహం అని సాయి రాజేష్ కొనియాడాడు. అయితే కొందరు ఈ మధ్య సాయి రాజేష్ను సంపూను రోడ్డు మీద పడేశావు అంటున్నారు. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదు. ఎందుకంటే నన్ను డైరెక్టర్గా పరిచయం చేసింది సంపు, నేను హీరోగా పరిచయం చేసింది సంపు. అందుకే నేను సంపూర్ణేష్ బాబును ఎప్పుడు వదులుకోలేనని. ఒకవేళ నేను కింద పడ్డా మళ్ళీ నా హీరోతోనే పైకి లేచే అవకాశం నాకుంది. ఎందుకంటే సంపు నా హీరో, నేను చేసిన హీరో అని ఒక నా లోపల ఆనందం ఎప్పుడు ఉంటుందని సాయి రాజేష్ సోదర ట్రైలర్ ప్రెస్ మీట్లో మాట్లాడాడు.